సరే అండి, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ స్టోర్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం, వైసీపీ చెప్పేది నిజంగా క్రెడిట్ స్టోర్ చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు అప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలోనే అప్పుడు దానికి ఏది అన్ని అర్హతలు తీసుకొచ్చింది. అప్పటి నుంచే పర్మిషన్లు కానీ అన్ని కానీ భూములు తీసుకోవాలని కానీ చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే అది జరిగింది. తర్వాత 2019 నుంచి 24 వరకు వీరు గతంలో ఏం చెప్పాడు, భూములు ఇవ్వద్దు అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మళ్ళీ వచ్చిన తర్వాత నామకి వరుసగా పనులు చేశారు. 5-6 వేల కోట్లు అవుద్ది, దాని మీద పెట్టి మీరే చేయొచ్చు కదా. అప్పుడు గతంలో గాలికి వదిలేసావు, అమరావతిని ఎలాగ వదిలేసావో దాన్ని ఎలాగ వదిలేసావు. సేమ్ ఇక్కడ 3 రాజధానులు అన్నావు, వదిలేసావు. మళ్ళీ ఇక్కడేమో మావి గన్ అన్నావు. అందుకనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే ప్రాజెక్టులు ప్రజలకి ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి మచ్చు తునక భోగాపురం ఎయిర్పోర్టు, అది మాదే, మా ప్రభుత్వందే. వీరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలకు తెలుసు.